గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంపింగ్ స్టేషన్ ఫేజ్ 3 ప్యాకేజీ 3లో భాగంగా ఏర్పాటు చేసిన నూతన మోటార్ల ద్వారా నీటి విడుదల కార్యక్రమాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మంజూరు చేసిన అభివృద్ది పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. జిల్లాలోని పరకాల మున్సిపల్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ది పనుల పురోగతిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులతో సమీక్షించి సమర్థ నిర్వహణకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. హన్మకొండ కలెక్టరేట్లో ఉన్న ఉద్యానవనాన్ని రాష్ట్ర ఉద్యాన శాఖ ఉత్తమ గార్డెన్ గా ప్రకటించి గోల్డెన్ ట్రోఫీని అందించింది. హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో లాన్ ఏరియాతో పాటు సుమారు 114 రకాల పుష్పాలు, నీడనిచ్చే మొక్కలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం వల్ల రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డొచ్చింది. ట్రోఫీని అందుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇదే స్ఫూర్తితో మరింత ఆహ్లాదకరంగా హన్మకొండలో గార్డెన్స్ ను తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 163 భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు భూసేకరణ, పరిహారం చెల్లింపు వివరాలను తెలుసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేలా చర్యలు చేపట్టినట్టు తెలంగాణ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. ఇటీవల హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలను రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన విద్యార్థి కమిటీకి చెందిన 24 మంది సభ్యులతో కలిసి సందర్శించారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు. గ్రంథాలయానికి సంబంధించి సెమినార్ హాల్ నిర్మాణ దశలో ఉండగా పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 28 కోట్ల నిధులతో పాలిటెక్నిక్ నూతన భవనానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి భూమి పూజ చేశారు. నూతన పాలిటెక్నిక్ భవనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్లు మంజూరు చేయడంతో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తదితరులతో కలిసి భూమి పూజ చేశారు. మే నెల 14న హైదరాబాద్ నుండి ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు హన్మకొండ పర్యటనలో భాగంగా కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. చారిత్రక నగరమైన హన్మకొండ పర్యటనకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వస్తున్నారని, ఇది హన్మకొండ నగరానికి దక్కిన గౌరవమని కలెక్టర్ పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలం కోసం హన్మకొండ, కాజీపేట మండలాల పరిధిలోని పలు ప్రభుత్వ భూములను స్థానిక తహసీల్దార్లతో కలిసి హన్మకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్ పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కావలసి ఉండగా అందుకు సరిపోను అనువైన స్థలం కోసం పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వేసవి కాలంలో సెలవుల వేళ విద్యార్థుల్లో క్రీడాశక్తిని పెంచేలా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడానికి హన్మకొండ జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో క్రీడా శిక్షణ ఉంటుంది.